50 ఏళ్ళు 100 ఏళ్ళ మామిడి చెట్టు, అది బాగున్న చెట్టు దగ్గరికి వెళ్ళి దాని మట్టి తీసుకురండి. అది కూడా వేర్ల దగ్గరికి ఏడంటే ఆడ తీసుకోవడం కాదు. ఇంత పుట్టమ్మను ఇట్లా ఏమన్నా తెచ్చుకోండి. ఇక తెచ్చుకొని అందులో కొంచెం వేసుకొని అప్పుడు ఈ బెల్లం నీళ్ళు చల్లుకుంటా ఇది 15 రోజులు తిప్పాలి. కిందికి మీద తిప్పితే మధ్య రోజు మీ టెంపరేచర్ చూడాలి. చూస్తే మీకు తెలిసిపోతుంది. టెంపరేచర్ ఫస్ట్ పెరుగుతుంది, తర్వాత తగ్గుతుంది. ఆ 15 రోజులది మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేసి ఫీల్డ్ ట్రయల్ చేస్తాం కదా. అంటే నేనైతే ఒక స్క్వేర్ మీటర్కి చెప్తాను డబ్బాలు. అందులో 1/2 kg, 1 kg, 2 kg, 4 kg అట్లా ఒక్కొక్క డబ్బాలు అలగలగ వేయాలి. ఒక దాంట్లో ఏమి వేయద్దు. వేసి ఏ విత్తనం అన్నా పెట్టుకోండి. పెడితే ఒక 3 నెలల లోపల మొత్తం స్టోరీ తెలుస్తుంది మీకు. ఆ ఫామ్లో మొత్తానికి ఆ పొలానికి వేసుకోండి, ఆ ఏరియాలో. అది అయితే మీది అల్కలైన్ ఉంది కాబట్టి మీరు జిప్సమ్ లాంటిది కానీ, ఈ పచ్చి రొట్ట కానీ ఇలాంటివి కొన్ని ఉంటే అడిషనల్గా, సో ఆ కాంబినేషన్స్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీ దానికి స్పెషల్గా. అయితే అది చేయడానికి ఏం చేయాలంటే ఒకటి ఫిజికల్గా అమెండ్మెంట్ చేస్తారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ పొలంలోనే ఒక దగ్గర మట్టి ఎర్రగా ఉన్నది, ఒక దగ్గర ఎక్కువ ఇది ఉన్నది. ఆల్రెడీ మట్టి కలపాలని ఒక ఆలోచన ఉంది ఫర్ ఎగ్జాంపుల్. లేదా నేను ఇసుక తెచ్చి కలపాలని అనుకుంటారు ఉంటే, లేదా నాకు రాక్ డస్ట్ తెచ్చి కలపాలనుకుంటా ఫర్ ఎగ్జాంపుల్. ఏదో ఒకటి కాల మన గ్లుక్లు కానీ, లేదా కోకోపీట్ కలపాలనుకుంటా. మీరు ఏం చేయండి అంటే ఒక ఫీట్ పైపు లెంత్ తీసుకోండి, దానికి కొంచెం కాలర్ వదలండి. 1.5 feet తీసుకుంటే నీళ్ళు పోయినకి ఉంటుంది. సో డిఫరెంట్ ప్రపోర్షన్లో ఈ మిక్సర్ చేయండి మీరు తయారు చేసుకుని, చేసి ఆ మట్టిలో కలిపి అలా పెట్టండి. డిఫరెంట్ ప్రపోర్షన్స్లో మీదికే నీళ్ళు పోయండి. మినిమం TDS pH చూడండి, సరిపోతుంది మీకు. అప్పటికే చాలా ఐడియా వస్తుంది ఎంత గుంజి చేసింది. అయితే మీరు ఆరో నీళ్ళే పోయాలి. మీరు ఎట్లయితే మీ దాంట్లో ఆరో నీళ్ళు పోస్తుర్రో, ఎందుకంటే డిస్టిల్ వాటర్ కొనలేం కాబట్టి ఇలా ఆరో నీళ్ళే పోయాలి మీ టెస్టింగ్ చేసేటప్పుడు. మళ్ళీ లోకల్ నీళ్ళు పోతే ఉల్టా అవుతుంది. రెయిన్ వాటరే పోయండి. అది పోసి ఓన్లీ TDS pH మీరు ఒక 5 or 10 ఇట్లా పెట్టుకొని చేస్తే ఎగ్జాక్ట్లీ ఈ పొలాన్ని ట్రీట్ చేయడానికి నాకు ఏం కావాలనేది మీకు ఒక్క ఫామ్లో దొరుకుతుంది. అదేది చెట్లు పెట్టకుండా. అంటే రేట్ ఆఫ్ పర్కులేషన్ అబ్జర్వ్ చేయండి, ఎన్ని నిమిషాలకు ఎన్ని నీళ్ళు బయటకు వచ్చినాయి, ఇదొకటి. రెండోది pH, TDS. సరిపోయింది కదా. ఈ 3 చేయండి. చేస్తే మీకు ఒక ఫామ్లో దొరుకుతుంది. మీ ప్లేస్లో మీకు ఎంత చేస్తే పర్ఫెక్ట్ అని. ఇనాక్యులేషన్ పద్ధతి అవుతుంది. రెండో పద్ధతి ఛార్జింగ్. ఇంకొకటి ఛార్జింగ్ ఏంటంటే మీకు ఎరువు ఉంటుంది కదా, ఆ ఎరువు ప్లస్ ఇది 2 భాగాలు తీసుకొని 2 కలపాలి. ఎరువు ఇది చెప్తా డైరెక్ట్ సార్ ఏంటంటే మీరు కూడా అల్కలైన్ సాయిల్లో pH ఎక్కువ. సో ఈ బొగ్గు కూడా మీరు చూడండి pH ఎక్కువ. డైరెక్ట్ నీళ్ళ లేచి కావాలంటే ఒకటి pH మీటర్ పెట్టండి, మీకు ఆటోమేటిక్గా ఎక్కువ అనిపిస్తుంది. సో ఒక 2-3 పద్ధతులు ఉన్నాయి. ఫస్ట్ పద్ధతి ఏంటంటే ఈ బొగ్గు వచ్చినప్పుడు మీరు మినిమం ఏం చేయొచ్చు అంటే కడగడం.